నమస్తే. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. నిన్న ఆ పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. ఇవాళ ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి సింగిల్ లైన్లో రాజీనామా సమర్పిస్తున్నట్టు ఇటు కేసీఆర్కి అటు మండలి చైర్మన్కు లెటర్ రాయడం జరిగింది. మొత్తానికి వార్ మరింత ముదిరింది. ఆమె ఇందాక ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఎందుకు ఇట్లా చేశారు అని అంటే దీని వెనకాల మొత్తం హరీష్ రావు, సంతోష్ రావు ఉన్నారు. మొత్తం కల్ప్రిట్స్ అంతా ఇద్దరే. ముఖ్యంగా హరీష్ రావే. మా నాన్న, మా అన్న నన్ను మొత్తం విడదీసిరు, అందులో సక్సెస్ అయ్యారు. భవిష్యత్తులో ఖచ్చితంగా నేను ఈ పోరాటాన్ని కొనసాగిస్తానని ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏం జరుగుతుంది ఈ పార్టీలో, ఆ పార్టీ గురించి, ఆ కుటుంబం గురించి చాలా దగ్గరగా చూసిన వ్యక్తులకి వాళ్ళ బిహేవియరు, వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళ వ్యవహారము ఇవన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి నా ముందు రాములు నాయక్ గారు ఉన్నారు. కేసీఆర్కి అత్యంత సన్నిహితుడిగా గతంలో ఉన్నారు. ఆ తర్వాత విభేదించి బయటకు వచ్చారు. టీఆర్ఎస్లో చాలా కీలకంగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు కేసీఆర్తో పాటు. తెలంగాణ భవన్ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర. ఇట్లా అన్ని అంశాల్లో వాళ్ళతో కలిసి ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే రాములు నాయక్ గారు. సో ఏం జరుగుతున్నది? ఏమవుతాడు కేసీఆర్ మీకు? అన్న. మీ అన్న కూతురు బంధం తెంచుకొని బయటకు వచ్చేసింది. మీకు ఏమనిపించింది? కానీ ఒక మాట మనం ముందుగా తెలుసుకోవాలి. మంచి అయినా చెడు అయినా తెలంగాణకి ఉద్యమ సారథి తెలంగాణ తెచ్చిండు, అందులో ఎటువంటి డౌట్ లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ ఇన్ని డబ్బులు వీళ్ళకి వచ్చినాయి. 1200 మంది బలిదానం, మా అటువంటి ఉద్యమకారుల శ్రమదానంతో వీళ్ళు ఇది వచ్చారు. 10 సంవత్సరాలు దంచుకో జేబు నింపుకో అనే పద్ధతిలో నింపిర్రు. నింపిన తర్వాత ఇది కొట్లాట ఇక్కడిది కాదు, తెలంగాణ మీద కాదు, హరీష్ రావు మీద కాదు, కేటీఆర్ మీద కాదు, సంతోష్ రావు మీద కాదు. డబ్బుల పంపకంలో ఈమె వాట సరిగా రాలేదని ఈమె చేస్తున్న ఆరోపణ. ఇవాళ నన్ను విడదీసిర్రు, మా అన్నను విడదీసిర్రు. ఆమె ప్రెస్ ఇన్నది నేను కొంత 103 రోజుల్లో అయింది, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం సమాధానం ఇవ్వలేదని చెప్పారు. కానీ లాస్ట్లో జై కేసీఆర్ జై తెలంగాణ అన్నది. ఇంకా బంధం సాగించడానికి ఇంకో మార్గం చూపెట్టింది. తర్వాత ఒకటే ఫార్మాట్లో అది మన ఎమ్మెల్సీ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తామన్నది. వీళ్ళు ఫస్ట్ నుంచి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కాదు. హైజాక్ చేసి 2004-05లో వచ్చిన వాళ్ళు. కేటీఆర్ ఈమె ఇక్కడికి ఆయన ప్రతి మీటింగ్లో అంటుండే, నా కొడుకు బిడ్డ వెల్ సెటిల్ అమెరికాలో, నాకు నేను నా భార్య ఇద్దరమే, పావుసరి బియ్యం ఉంటే సరిపోతుంది మాకని అనేక బహిరంగ సభలలో మాట్లాడాడు. మియా బీబీ మేము ఇద్దరమే, లింగం తెలంగాణలో అర్థమయ్యే భాషలో మాకు పావుసరి బియ్యం పెట్టుకుంటే సరిపోతుంది. అధికారం వచ్చిన తర్వాత క్వింటల్ బియ్యం గిట్ట సరిపోలేవు వీళ్ళకి. ఇలా సంతోషరావు అవినీతి చేసినట్టుందో, సంతోషరావు చేసిండు, కేసీఆర్ చేసిండు, కేటీఆర్ చేసిండు. ఈ అంత అవినీతి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆయన ఒక్కటి తినడానికి చేసిండు అవినీతి. వీళ్ళ గురించి ఆయన వీళ్ళ ఏదైతే ప్రెజర్ని తట్టుకోలేక అటువంటి ప్రోగ్రాంలు చేస్తే ఇన్ని లక్షల కోట్లు వస్తాయి, ఇన్ని వేల కోట్లు వస్తాయి. నువ్వు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, అప్పుడు నా పెళ్లికి నువ్వు ఇబ్బంది పడ్డావు. తర్వాత ఏదన్నా ఒక మూమెంట్ నడిపించాలంటే, పార్టీ ఒక బహిరంగ సభ చేయాలంటే చాలా కష్టంగా ఉంది అనేది మనం చూసిన తర్వాత ఆయన మంచోడే, వీళ్ళ లెక్క కాదు. ఆయన డబ్బులు అది ఇది కాదు, ఆయనకు ఒకటే తెలంగాణ అది ఉండే. అప్పుడు నేను ఒక 14 సంవత్సరాలు వాళ్ళతోటి ప్రయాణం చేసిన తర్వాత 4 సంవత్సరాలు అధికారంలో ఆ సీట్లో కూర్చోవాలన్న ఒక కాంక్ష ఉండే, అధికార కాంక్ష ఎవరికన్నా ఉంటుంది కదా. మూవ్మెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు సిబు సోరెన్ ఉండే అప్పుడు, అంతకుముందు జార్ఖండ్, ఆయన పని చేసిండు, మర్డర్ కేసులో పోయిండు, రకరకాలుగా ఇదైండు. ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి అయింది. ఆ రోజు దళితులు ముఖ్యమంత్రి అన్నప్పుడు నేనే ఇది చేసిన. నువ్వు ఎట్లా ఉన్నావు సడన్గా ఈ విధంగా చేసి రేపు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే మనకు చెడు పేరు వస్తుందంటే, అరే ముందుగా దళితుల ఓట్లు రాలని అనే పద్ధతిలో చేసిండు ఆయన ముఖ్యమంత్రి. ఆయన ఏం గోలు అటువంటి వాళ్ళకు బేఖూబ్లకు అందరికీ ఒక ఏది సెంటిమెంట్ నింపి 1200 మందిని చంపి తర్వాత తెలంగాణ తీసుకువచ్చిన తర్వాత ఏ విధంగా చేయాలో 2-3 సంవత్సరాలు మంచిగా. సరే, ఇప్పుడు కవిత మాట్లాడిందంతా కరెక్టేనా కాదా? కవిత మాట్లాడిందంతా ఇప్పుడు మొత్తం అవినీతికి పాల్పడ్డదంతా హరీష్, సంతోషే. మా నాన్న, మా అన్న మేమంతా మంచిగానే ఉన్నాం, మమ్మల్ని విడదీసిర్రు, వాళ్ళే మొత్తం కరప్ట్ ఫెలోస్ అని ఆమె అంటున్నది. ఈమె కరప్ట్ ఫెలో కాదా?
ఈమెకి ఇంత రోడ్ నెంబర్ 14లో ఇంత పెద్ద భవంతి వచ్చింది, 2 భవంతిలు, ఇంత ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు ఇది పెడుతున్నావు. నేను నీకు 5 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఇంత చిన్న రూమ్లో ఒక 60,000-70 వేల కిరాయిలో మనం ఉంటున్నాం. ఇలా అది పార్టీ ఆఫీస్ చూడండి, ఆ భవంతి చూడండి. ఆ రోజు 2,000-3,000కి ఇబ్బంది పడ్డోళ్ళు వీళ్ళు. ఈమె మ్యారేజ్కి ఆమె మొన్న ఒక స్టేట్మెంట్లో అన్నది, నా మ్యారేజ్కు డబ్బులు లేకే ఎంతో ఇబ్బంది పడ్డాము, ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే ఎంతో ఇబ్బంది పడ్డామని చెప్పారు. కానీ ఇవాళ సంతోష్ రావుతో సహా ఈమె గిట్ట సంతోష్ రావు, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళేం సత్య హరిశ్చంద్రులు కాదు. వీళ్ళంతా బకాసురులు తప్ప వీళ్ళకి ఎంత సంపాదించినా తక్కువనే. వీళ్ళకి ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి, ఇంకా రావాలనే ఉద్దేశంతో అన్నదమ్ముల మధ్య కొట్లాటైంది. అన్నదమ్ముల మధ్య కొట్లాట అయిన పంపకంలో అమ్మ ఇది ఎప్పుడన్నా డేంజర్ అని హరీష్ రావు దూరిండు. వీళ్ళు ముగ్గురు నాకు డేంజర్, వీళ్ళు ఎప్పుడన్నా ఇది చేస్తారని సంతోష్ రావు దూరిండు. సంతోష్ రావు మ్యారేజ్కి రేపు పొద్దుగాల మ్యారేజ్ ఉందంటే రాత్రిలో డబ్బులు లేకపోతే ఈ రోడ్ నెంబర్ 14లో ఉంటే 2 లక్షల రూపాయలు తీసుకుపోయి ఇచ్చినది. ఎవరు మీరా? నేను. ఎవరి పెళ్లికి? ఈ సంతోష్ పెళ్లికి ఆ రోజు నైట్లో 2 లక్షల రూపాయలు తీసుకొస్తే చాలా థ్యాంక్స్ అన్న, 1 రూపాయి లేదు నా దగ్గర. సంతోషం కరోడ్పతి ఉండేనా, లేకుంటే వాళ్ళ తాత, లేకుంటే ఏమన్నా నైజాం నవాబు ఉండేనా? అటువంటి ఫ్యామిలీకి నుంచి వచ్చిర్రు, బిలో పవర్టీ లైన్లో వచ్చిర్రు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్లో వీళ్ళ భూములు పోయినప్పుడు బీపీఎల్ అది ఉంది. వీళ్ళు అంతా 1200 బలిదానము, తెలంగాణలో చనిపోయిన పిల్లల ఇది ఆ కుటుంబానికి ఉసురు తగులుతుంది. 3 ముక్కల ఆట అంటారు చూడు. కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళం మొత్తుకున్నాం కదా, అవినీతి జరుగుతున్నది, అన్యాయం అయిపోతుంది తెలంగాణ అంటే. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారుగా, ఇప్పుడు బయటకు వచ్చి కాళేశ్వరం ఆమె చెప్తలేదు. 1200 మంది చనిపోయిన ఆత్మ చెప్పిస్తుంది వాళ్ళకి. వాళ్ళ ఘోష తలిగింది, మాటొంటల ఉసురు తలిగింది. అందు గురించే ఇవాళ ఎన్ని డబ్బులు ఉన్నా శాంతి లేదు, రాత్రిలో నిద్ర రాదు. ఒకరికొకరు ఎట్లా కుట్ర చేయాలి, ఎట్లా ఇది చేయాలని ఆ దాంట్లో ఉన్నారు. కానీ ఇవాళ జై తెలంగాణ అనడానికి నైతిక హక్కు ఆ కుటుంబానికి లేదు. ఎప్పుడైతే మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టిరో, టీఆర్ఎస్ పార్టీని భారతీయ రాష్ట్ర సమితి చేసిరో, మళ్ళీ ఇంకా తెలంగాణ జై తెలంగాణ, జై కేసీఆర్ అని ఎందుకు అనాలి లాస్ట్లో? ఇప్పుడు గిట్ట నేను నీ డోర్ దగ్గర ఉన్నా, పంపకాలు సరిగ్గా జరగలేదు, నేను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా, ఇగో నీ బిడ్డని ఒక ఫార్మాట్లో ఇచ్చినా అనేది చెప్పిండు. ఏంది ఈమె బాగా కష్టపడి తెలంగాణ మూవ్మెంట్లో నడిపించి జైలుకు పోయి అవినీతిలో ఇరికిచ్చిరంట, ఈమె ఇరికిచ్చిర్రు. ఇప్పుడు కేసీఆర్ ఆమెను సస్పెండ్ చేసిండు కదా, ఇప్పుడు ఆయన హృదయం లేకపోతే ఆయన గుండె ఇబ్బంది పడి సస్పెండ్ చేసిండని అనుకోవచ్చా? అంటే బాధతో ఏమైనా చేయవచ్చా? బాధ ఉండదా? ఉంటుందా బాధ? ఉండదా? బిడ్డనే, సొంత బిడ్డే, కొడుకు, వీళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. తెలంగాణ నేను తెచ్చిన, నేను వీళ్ళ గురించి అవినీతి చేసిన, వీళ్ళు హాయిగా తిని మంచిగా ఉండకపోయి వీళ్ళకి ఇప్పుడు మీరు చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జగన్ ఎక్కడికి రాలే పవర్లో ఉన్నప్పుడు. కానీ వీళ్ళు ఫస్ట్ నుంచి మేము ఫేమ్ కావాలి, మేము మైక్ ముంగట్ట మాట్లాడాలి, మేము అసెంబ్లీకి పోవాలి, మేము ఎంపీకి కావాలని. హరీష్ ఎందుకు కార్నర్ చేస్తుంది? మొత్తం అటాక్ అంతా హరీష్ మీదనే పడ్డది. హరీష్ ఏం తక్కువ అనుకుంటుందా? హరీష్ కుట్రదారుడు. ఆమె చెప్పింది కూడా వాస్తవాలే. 100% హరీష్ కుట్రదారుడు. హరీష్ ఎవరిని నెగలనియలే. మా సొంత జిల్లా కాదన్న అది, మా నారాయణఖేడ్ మెదక్. ఈయనకు బాగుంది కేసీఆర్ దగ్గర, ఈయన మీద లేనిపోంది చెప్పాలి, చాడీలు చెప్పాలి. మామ భూపాల్ రెడ్డికి చేయలేదు, లేకుంటే ఇంకో 50,000 ఓట్లు మనకు కొద్దు. రాములు నాయక్ ఏమో క్రాస్ ఓటింగ్ చేపించిండని లేనిపోతే అబద్ధాలు 1కి 100 సార్లు చెప్తే అది నిజమైపోతుంది. ఆ విధంగా హరీష్ రావు ఎవరిని నెగలనీయడు. ఇవాళ కవితకు పెట్టింది, రేపు ఇద్దరు బాబామరుదులు కొట్లాడుకుంటారు, తర్వాత అందులో సంతోష్ ఇంటర్ఫేర్ అవుతాడు. మళ్ళీ వీళ్ళ ఇద్దరిని ఎట్లా చేయాలి, నాశనం చేయాలి, నేనెట్టికి రావాలి, వీళ్ళు ఎవరు ఉండవద్దు, పెద్ద ఆయన దగ్గర నేనే ఉండాలి, పెద్ద ఆయన కుమిలి 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 ఆయన ఆరోగ్యం క్షీణించాలి. తర్వాత మేము లేకుంటే ఈ 3-4 సంవత్సరాలు కేసీఆర్ని బాగా చూసుకోవాలి. వీళ్ళు ఎప్పుడన్నా ఏమన్నా చేయగలుగుతారా? ఆయన నిజంగానే కుమిలిపోతున్నాడా? కుమిలిపోకపోతే సంతోషంగా ఉన్నాడా? కుమిలుతాడు మనిషి, 100% కుమిలే ఉన్నాడు. అందు గురించి ఆయన సస్పెండ్ చేయడం తప్పదు, సస్పెండ్ చేయాలి. ఇప్పుడు కవితని సస్పెండ్ చేయడం కరెక్టేనా? 100%. ఆమె అన్ని వాస్తవాలు చెప్తుంది కదా.
వాస్తవాలు చెప్పేటోడు ఒక్కడు ఉండవద్దు అందులో. ఓకే, వావా ఓహవా వావా ఓహవా అనుకునేటోళ్ళే ఉండాలి ఆడ. అందు గురించే ఇప్పుడు ఆయన ఇంకో మాట అంది, ఏం గాంధానికి మా నాయన మంత్రి పదవి ఇచ్చిండని. ఆ రోజు సుదర్శన్కి మంత్రి పదవి. ఇవాళ బతికి ఉన్నాడు మన నా మిత్రుడు ఉద్యమకారుడు మెట్టు సూర్యప్రకాష్ అని ఉన్నాడు. మెట్టు సూర్యప్రకాష్ ఉన్నాడు. ఆ రోజు ఇద్దరు కేసీఆర్ని కూర్చోబెట్టి 4.5 గంటలు ఇచ్చేసి సుదర్శన్కి ఇస్తే కరెక్ట్ కాదు, ఈయనకు అందరికీ అందుబాటులో ఉన్నాడు, అన్ని జిల్లాలకించి వచ్చిరని వార్డు మెంబర్ని కాలేనికి ఈ స్పోర్ట్స్ మంత్రి యూత్ మంత్రి చేస్తే వీడు మామూలుగా ఒక తొక్కుడు మొదలు పెట్టిండు. ఆయన హరీష్ రావు ఈయన అమెరికాకి 2006లో తీసుకువస్తే ఈయన తొక్కుడు మొదలు పెట్టిండు. అందు గురించి ఒకరికి ఒకరు దొక్కుంటున్నారు. అంటే ఎవరు ఇది కాదు, అందరు స్వార్థపరులు. ఎవరు వాళ్ళ ముంగటే ఎక్కువ తెలివి పరులు ఉండొద్దు, మంచి బట్టలు వేసుకోవద్దు, వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉండాలి. తిరుపతి ఉన్నాడు కదా, ఎమ్మెల్యేల ఫోన్లు మంత్రుల ఫోన్లు ఎప్పకపోతుండేవాడు. ఎప్పుడు మన కేటీఆర్ పిఏగా పార్టీ ఆఫీస్ కట్టినప్పుడు పార్టీ ఆఫీస్ ఇలా అయ్యేది కాదు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి 100 రూపాయల గజం ఇచ్చిండు. శర్మ అని ఏంది మన బంజారాహిల్స్ ఎంఆర్ఓ ఉండే, ఆయనను తీసుకొచ్చి అది ఐడెంటిటీ చేపించిన. ఆ రోజు సుదర్శన్ పాపం లేడు, రైమాన్ లేడు. మనకు బంజారాహిల్స్ నాకు బాగా టచ్ కదా, మా అత్తమామలు అక్కడనే రోడ్ నెంబర్ 14లా కేసీఆర్ రోడ్ నెంబర్ 14 ఫస్ట్ జెండా మేము కరీంనగర్ పోయినప్పుడు నందినగర్ బస్ స్టాప్లో ఎక్కించి అట్టుపోయినాం మేము. అయితే ఇది బాగుంటుందన్న, ఇది కాసుబ్రహ్మానంద రెడ్డి పార్కు, చెట్లు గుట్టలు ఉంటుంది, గుట్ట మీద ఉంది, కిందికెంచి కాలువ పోతుంది, చాలా బాగుంటుంది వస్తుంది అంటే ఈయన వచ్చి చూసిన తర్వాత పార్టీ ఆఫీస్ కట్టడంకెంచి ప్రతి మండలికెంచి ప్రతి ఊరికెంచి ఒక్కొక్క ఇటుకెంచి తెప్పించినాం. ప్రతి నది జలాలకెంచి ఒక్కొక్క బాటిల్ వాటర్ తీసుకొచ్చిన. అది పవిత్రమైన పార్టీ ఆఫీస్ని వ్యాపారంగా మారి టీ న్యూస్ తెలంగాణ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టి రకరకాలుగా వ్యాపారం చేస్తున్నారు. ఎక్కడైనా 10 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధికారంలో ఉంటే ఎట్లా కలకలలాడుతుంది పార్టీ ఆఫీస్. ఇలా మా గాంధీ భవన్ చూడు ఎంత కలకలలాడుతుంది. కానీ 10 సంవత్సరాలు అది బోసపోయినట్లు ఎవరిని రానియకుండా ఈ విధంగా చేసిరు. అందు గురించే పార్టీ ఆఫీసు రేపు వీళ్ళు ఏమన్నా ఈ కొట్లాడితే వాళ్ళది కాదు, అది ఉద్యమకారులకు చనిపోయిన అమరవీరులకు అది 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 పార్టీ ఆఫీస్. ఇప్పుడు ఆమె మాట్లాడిన ప్రెస్ మీట్లో చాలా అంశాలు ఉన్నాయి. అన్నింటికంటే ప్రధానమైన అంశం ఏంటంటే తండ్రిని అన్నని పొగుడుతున్నది, హరీష్ని కార్నర్ చేస్తున్నది. ఇటువైపు ఎందుకు మొన్నటిదాకానేమో కేటీఆర్ని కార్నర్ చేసినట్టు వార్తలు వచ్చినాయి. అంటే లీక్లన్నీ అట్లే ఇచ్చింది కదా, గ్రీకు వీరుడు, లీక్ వీరుడు, దయ్యాలు, దేవుడు అనుకుంటా మాట్లాడింది. కేటీఆర్ కూడా రాఖీ కట్టించుకోకుండా ఆయన వెళ్ళిపోయిండు. కానీ సడన్గా ఇటు టర్న్ అయింది ఏంది? ఇప్పుడు ఏముందంటే కేటీఆర్ మీద ప్రేమ లేదు, అందరినీ ఒకటేసారి శత్రువు చేసుకోలేదు. ఓకే, శత్రువు చేసుకోవాలంటే ముందుగా హరీష్ని టార్గెట్ చేయాలి. అంతకుముందు ఏమన్నది, నా లెటర్కి లీక్ చేసిన ఎవరో నాకు తెలుసు అన్నది. 103 రోజులు మాట్లాడలేదు అనేది చేసింది. అంతకుముందు నేను రాఖీకి పోతే కట్టలేదనే పరిస్థితిలో మాట్లాడింది. నేను ఫామ్ హౌస్కి పోతే గన్మ్యాన్లు రాలేదని రాస్తున్నారు అని ఇట్లా చెప్పింది రకరకాలుగా. ఇప్పుడు కేటీఆర్ని కొట్లాడి తర్వాత హరీష్ రావు, సంతోష్ రావు ముగ్గురు ఒకటైతారనే ఉద్దేశంతో రాజకీయంగా ఎవరిని ఎక్కడ డ్యామేజ్ చేయాలనే ఉద్దేశం ముందుగానే డ్యామేజ్ అయి ఉన్నారు. తప్పకుండా ఒక్కొక్కళ్ళతోటి కొట్లాడదాము. ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ. ఇప్పుడు హరీష్ రావు వచ్చి మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈమె గురించి ఏమైనా చెప్తాడేమో. చెప్పాలి ఎంత సంపాదించిందో చెప్పాలి. హరీష్ రావు ఎంత సంపాదించిందో ఈమెకు తెలుసు కదా. ఏ సర్వే నంబర్ ఎక్కడుందో చెప్పు, నేను పోయి నాగలు దునిపిస్తా ఉద్యమకారులతోటి. సంతోష్ ఎక్కడెక్కడ కట్టిండు, ఎక్కడెక్కడ విల్లా తీసుకుండు, దుబాయ్లో ఏం చేసిండు, ఎక్కడ పెట్టిండో చెప్పు మను. ఆ సర్వే నంబర్లు, ఇల్లు, విల్లా చెప్పు మను. తర్వాత కేటీఆర్ ఎక్కడెక్కడ కట్టిండు, ఏం చేసిండు, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, విదేశాల్లో బ్యాంకులలో ఏముంది చెప్పను. అది మేము స్వాధీనం చేసుకుంటాం. ఆ రోజు ఉద్యమంలో ఎట్లయితే కొట్లాడినామో అట్లా మీ ఆస్తులను మేము ఇది చేసుకుంటాము. ఆస్తులను మొత్తం తీసుకుపోయి ఉద్యమకారులను ఇలా రోడ్డు మీద ఉన్న వాళ్ళకి పంచుతాము. కానీ మీ ఇలా వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని అంటుంది కదా, రేవంత్ రెడ్డి కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నది వీళ్ళు అంటున్నారు. రేవంత్ రెడ్డి ఎవరు వెనకాల లేదు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అండి, ముఖ్యమంత్రి. వాళ్ళు నేను అన్నా కదా ఎవరిని టాలరేట్ చేయరు. ఇవాళ అన్నది
రేవంత్ రెడ్డి సీఎం గారు మా బావగారు ఒకటే ఫ్లైట్లో ఒకటే ఫ్లైట్లో పోయారంట. ఒకటే ఫ్లైట్లో పోతారండి. పోయేటప్పుడు మనం ఇద్దరం ఢిల్లీ పోతున్నాం, కలిసినాం అనుకో ఆయనకు అంటాం, మాట్లాడతాం. మాట్లాడినంత మాత్రాన మా బావ కాలు మొక్కిండి, ఈమె చూసిందా కాలు మొక్కింది. లేకుంటే రేవంత్ రెడ్డి అటు సపోర్ట్. రేవంత్ రెడ్డికి మాకంటే ఎక్కువ కోపం ఉంది ఈ కుటుంబం మీద. ఆయనను ఇది చేసిర్రు, ఆయనను బాగా ఇబ్బంది పెట్టిరు, బిడ్డ పెళ్లికి రానియకుండా చేసిర్రు, రకరకాలుగా ఇబ్బంది. కోడంగల్లో ఓడిపోవడానికి ఎంత ఇబ్బంది పెట్టిరు అవి అన్నీ ఉంటాయి కదా మంచికి. అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని బ్లేమ్ చేయాలి. మా నాయన మంచోడు, రేవంత్ రెడ్డి చెడ్డోడు అనే పద్ధతిలో మాట్లాడుతుంది. మా కొట్లాట రేవంత్ రెడ్డి పెట్టించిందని మాట్లాడుతుంది. ఇది తప్పు. ఇది ఇప్పుడు ఎవరు ఎప్పుడు వచ్చారు రాజకీయాల్లోకి, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలోకి? ఆమె అంటుంది ఎక్కడున్నాడు కేటీఆర్, ఏదో ₹1 కోటి లెక్క చెప్తుంది. రాజశేఖర రెడ్డితో మీటింగ్ ఎందుకయ్యండి, ఎమ్మెల్యేలందరినీ వాళ్ళందరికీ ఫండింగ్ చేసి వాళ్ళందరినీ అటు తీసుకుపోదామనే ప్రయత్నం చేసిండు, కుట్ర చేసిండు, ఇవన్నీ చెప్తున్నది కదా. ఇప్పుడు మేమే ముందు వచ్చినాం అనే యాంగిల్లో ఉన్నది ఆమె. అసలు ఆయన కాంట్రిబ్యూషన్ ఏంది అంటుంది. ఎవరి కాంట్రిబ్యూషన్? హరీష్ రావు. హరీష్ ఫస్ట్ కెంచి ఉన్నారు, వీళ్ళు సెకండ్ తర్వాత వచ్చారు. వీళ్ళు ఆయన ఎప్పుడు వచ్చి ఫస్ట్ కెంచి 2001లో మేము పార్టీ పెట్టిన ముందు కెంచి ఉన్నాడు ఆయన. ఉన్న వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి, ఉన్న వాస్తవాలు చెప్పాలి. ఒక సుజుకి బండి, అది నూకి ₹25 పెట్రోల్, అది 1 కిలోమీటర్ నూకితే స్టార్ట్ అయ్యేది. అది ఎవరిది? హరీష్ రావుది. ఒక కాదు సుజుకి. సుజుకి అంటే మన ఇప్పుడు సైకిల్ మోటార్లు ఎట్లా ఉంటాయో అట్లా సుజుకి బండి. తర్వాత జన్కారు రెడ్ కలర్, స్లీపర్ చెప్పులు, పేరగాన్ అనుకోగలవు నువ్వు, ఎర్రగడ్డ అంగళ్ళు పెడతారు చూడు అటువంటి చెప్పులు, అవి వేసుకొని తిరిగినోళ్ళు. ఇటువంటి వాళ్ళు ఎవరు ఫస్ట్ వచ్చిర్రు ఎవరు ఏదో వచ్చిరో కానీ ఫస్ట్ కెంచి 6 నెలలు ముందుకెంచి రాసి పార్టీని ఆ మండలిలో ఎవరు ఉంటారు, ఆడ ఏ కార్యకర్త ఉంటాడని మా అటువంటి వాళ్ళు తీసుకొచ్చినాం. వీళ్ళ తర్వాత హైజాక్ చేసుకొని హరీష్ రావు కానీ ఇవాళ ఇన్ని వేల కోట్లకి ఎందుకు ఉన్నారు? మళ్ళా ఇవాళ మా అటువంటి వాళ్ళు అందరూ ఉండాలి కదా, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు. ఇలా ప్రహ్లాద్ చనిపోతే వాళ్ళ ఇంటికి పోలే, 10 సంవత్సరాలు రైతులు చనిపోతే అప్పుడు పోలేదు. ఇప్పుడు మొన్న నవ్వు వస్తుంది, గణపతి పప్ప బోరియా మాకు కావాలి యూరియా. 12 సంవత్సరాలు రైతులు యాదకు రాలే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. ఇట్లా రెచ్చగొట్టడానికి, ఒకరి మీద బురద చల్లడానికి వీళ్ళకు పుట్టినప్పటి నుంచి పెట్టిన విద్య వీళ్ళకి. ఎందుకంటే దగ్గరికైనా చూస్తున్నా కదా నేను. మళ్ళీ బ్యాక్ వస్తుంది అంటారా కవిత? ఎప్పుడన్నా బ్యాక్ రావచ్చు. పార్టీ పెడుతుంది అంటున్నారుగా, పార్టీ పెడితే ఏమవుతుంది? సక్సెస్ కదా. ఏమవుతుంది? పార్టీ పెడతారట. షర్మిల పెట్టింది, ఏమైంది? షర్మిల అంటే ఆమె వేరే రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం కదా. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కూతురు కదా. కేసీఆర్ కూతురు అంటే నమ్మి అంత ఉద్యమకారులు. కేసీఆర్ కుటుంబం ఉండని, కేసీఆర్ బిడ్డ ఉండని, కొడుకు ఉండని మొన్న రిజెక్ట్ చేశారు. ఈ రిజెక్ట్ని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళని అందాల ఎక్కిస్తారు అనేది ఇది లేదు. ఉద్యమకారులు ఉన్నారు, ప్రతి ఒక్కడు తెలంగాణలో మొత్తము ఆ నక్సల్ మూమెంట్లకించి పనిచేసిన వాళ్ళు, దొరలకు దేశముఖులకు కొట్లాడి వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు అందరూ ప్రతి ఊర్లో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. వాళ్ళు మేము అసలు ఒప్పుకునే పరిస్థితి లేదు. వీళ్ళు 3 ముక్కలు ఆట అంటారు, 3 తెరా నవ్వటారా అంటారు చూడు. హిందీలో ఒక ఇది ఉంది, 3 తెరా నవ్వటారా. ఇప్పుడు 3 ముక్కలు ఆట, తర్వాత అటారా అవుతారు. వీళ్ళ పార్టీ ఉండదు, ఏముండదు. కేసీఆర్ ఉందని రోజులే వీళ్ళు తెలంగాణ ఇడిచిపెట్టి ఇండియాలో ఉండరు. వీళ్ళు ఫారెన్ వెళ్ళిపోతారు. వీళ్ళు హరీష్ వచ్చిన ఎన్ని సంవత్సరాలకు కవిత వచ్చింది పార్టీలోకి? అది కవిత నేను అనుకుంటా 2-3 సంవత్సరాల తర్వాత. మేము జాగృతి స్టార్ట్ చేసినాము. మేము జాగృతి నేను చేపించిన అండి. మీరా? జాగృతి నాకు వచ్చి ఏం చెప్పిండు కేసీఆర్ ఏం చెప్పిండు, తమ్మి చెల్లెమ్మ అది పెడుతుందిరా ఏదో స్వచ్ఛంద సంస్థ, జర చూడరా నువ్వు ఉంటే కరెక్ట్ ఉంటుంది అంటే నేనేం చేసిన భోలా కాదా మనం, అది ఏం చేస్తామా అంటే అన్న మెడికల్ క్యాంప్ పెడదాం అన్నది. మెడికల్ క్యాంప్ పెడదామంటే మనం ఆదిలాబాద్లో పెడదాం రా అన్న. ఎందుకంటే ట్రైబల్ ఉంటారు. అక్టోబర్ నవంబర్లో పైకెంచి వాటర్ వస్తుంది, అది తాగి పిట్టలు రాలినట్లు రాలుతారు అని 10 మంది డాక్టర్లను తీసుకుపోయి 1 వారం రోజులు పెట్టించిన. ఆడ ఒకడు కలిసిండు బాబురావు అన్నట్టు, ఆయన ఒక టీచర్. అక్కడి నుంచి అవినీతి 5, 10,000, 50,000. ఈయన దగ్గర ఒక రాజిరెడ్డి అని రాజీవ్ సాగర్ అని పియ్య ఉండే, నువ్వు గిట్ట ఇన్నావు. నేనేమో జనాలలో పోవాలి, వీళ్ళ తిండి చూడాలి, వీళ్ళ గెస్ట్ హౌస్ చూడాలి. ఆ టీచర్ వచ్చి వీళ్ళకి పండ్లు 10,000 ఇస్తే వీడు మంచోడమ్మా అని ఆడ చెప్పాలి. తర్వాత లాస్ట్ రోజు వచ్చిండు కేసీఆర్ ముగింపుకు.
ఏది నెరడు ఇచ్చోడ మండల్లా. ఓకే. అప్పుడు బాబురావుని ఈమె ఇంట్రడ్యూస్ చేస్తుంది, గట్టి నాయకుడు అన్నా అని. అరే ఈ టీచరు ఎట్లా గట్టి నాయకుడు అనుకుంటుందని కొంచెం డౌట్ వచ్చింది. మళ్ళీ ఎప్పుడో ఆడ హైదరాబాద్కి వచ్చినప్పుడు పండ్ల బుట్టలు, పట్టు చీరలు అవి తీసుకపోయి ఆడ ఇచ్చేటోళ్ళు. మనకి ఇది రాదు కదా. మేము ఉద్యమంలో పనిచేసినాం, మాకంటే ఎక్కువ. అందులో ట్రైబల్ లీడర్లు ఎవరు అని నేను అనుకున్నా. లాస్ట్లో 25 లక్షల రూపాయలు అని ఇవ్వగానే టికెట్ ఇచ్చేసిరా. ఇది పరిస్థితి. ఈమెం సత్యహరిచంద్ర సంపాదన మీద పడ్డదా? ఎప్పుడు నుంచో బ్యూటీ పార్లర్ పెట్టింది. ఇదేం పెట్టినావమ్మా అన్న నేను. అంటే ఎప్పుడు జాగృతి కంటే ముందే బ్యూటీ పార్లర్ కదా? బ్యూటీ పార్లర్ పెట్టింది. పోయిరా దుకాణానికి? దుకాణం నేను ఒక దానికి రిబిన్ కట్ చేసి నేను పోచారా. నేను నాయి నరసింహారెడ్డికి పట్టుకోపోయినా. పాపం ఇక్కడ ప్యారడైస్ సింధి కాలనీలా. సింధి కాలనీలా? ప్యారడైస్ సింధి కాలనీలా నాయి నరసింహారెడ్డి. ఓ ఎందుకు తీసుకొచ్చినారో నాకు ఈడ రిబిన్ కట్ చేసి జర ఇర్రగా వెళ్తాను బనాయించుకుంటే ఇద్దరం ఒక కారులో పోయి వచ్చినాం. మన తర్వాత దందా క్లోజ్ అయినట్టు. ఏం బ్యూటీ పార్లర్ పోయి అమ్మ ఇన్ని వేల కోట్ల రూపాయలు వస్తే ఏ పార్లర్ ఏం పని చేస్తుంది? ఈజీ మనీ వస్తుంది. ఇలా ఇంకోటి నేను మర్చిపోయినా, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడు. ఇప్పుడు ఆయన 780 కోట్ల విలువ చేసే విల్లాలు కడుతున్నారట. పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పిన ఒక మెసేజ్ కూడా ఏదో చూపించే ప్రయత్నం చేసింది. పోచంపల్లి ఎవరి ఇంట్లో ఉండే? పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎవరి ఇంట్లో ఉండే? నేను నా టికెట్ గురించి మా పిల్లలం అందరు పోయిందాం, ఉందరు నా ఎంబడి ఒక 50 మంది పోతే బంజారా హిల్స్లో హోలీ పండుగ. ఆ రోజు నాకు హోలీకి కలిసి రాదు మాకు. ఆ హోలీ పండుగ రోజు పోతే వీళ్ళు బీర్లు దాక్కుంటా జల్సా చేసుకుంటా, అరే పోచంపల్లి ఈడే ఎందుకు ఉంటాడంటే బేనామీ అన్న, కవిత బేనామీ, కేటీఆర్ బేనామీ. ఆ రోజు పోచంపల్లి వీళ్ళకి మంచిగా కనిపించిండు. ఇక్కడ మన బంజారా హిల్స్ లో ఎక్కడో ఒక గెస్ట్ హౌస్ లా ఆ ఏరియా నాకు యాదకు వస్తలేదు. అంటే వీళ్ళిద్దరు నాకు సుదర్శన్ అన్నాడు ఒకసారి. పాపం చనిపోయి సర్గాని ఉన్నాడు. ఇడు కేటీఆర్కు కవితకమ్మ ఇది బేనామీ ఈయన దగ్గర పెడుతుర్రు పైసలు. అందు గురించి ఆయన పేరు తీసింది. ఇవాళ 718 కోట్లు ఎంతో కోట్లు కడుతుర్రు. మళ్ళీ ఆయన దగ్గర చెప్పు, మళ్ళీ ఎక్కడ కడుతుండో అది చెప్పు. మళ్ళీ ఎక్కడికించి వచ్చింది ఇంత సొమ్ము? ఎమ్మెల్సీ కాగానే 720 కోట్లు రావు కదా అవి. ఇప్పుడు నేను ఎమ్మెల్సీ అయిన 4 సంవత్సరాలు, నా బ్యాంక్ బ్యాలెన్స్ 1 లక్ష రూపాయలు ఉండదు. రోజు పైసలు వస్తాయి, రోజు 20-30 వేలు పంచి మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటాను నేను. ఇప్పుడు సంతోష్ రావుది నేరెళ్ళ ఇష్యూ గురించి కూడా చెప్పింది. నేరెళ్ళ ఇష్యూలో కేటీఆర్ని బదనాం చేశారు అన్యాయంగా. ప్రగతి భవన్లో కూర్చొని సంతోష్ రావే పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళందరినీ కొట్టించిండని అంటది. సంతోష్ రావు ఫాదర్ కరీంనగర్లో ఇసుక దందా చేశారు. కుదురుపాకలో అవే లారీలు ఇక్కడ ఇచ్చేసిర్రు. కేటీఆర్కు అన్న ఎట్లా నవ్వుతాడు ఆయన అంటే, మొత్తం కడుపులో ఇష్టం ఉంటుంది కానీ పైన ముసి 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 నవ్వులు నవ్వుతాడు. ఎవడెంత బాధలో ఉన్నా ఆ నవ్వు ఆగదు. అట్లా అన్నా ఇంట్లో ఇంత వస్తుంది, ఇట్లా చేయి ఆ ఎస్సీలు ఇచ్చేస్తురని. పాపం ఎవరైతే స్పీకర్ మీరా కుమారి ఆ రోజు లేకుంటే బిల్ పాస్ కాదు. మీరా కుమారిని గిట్ట సిరిసిల్ల బోనియకుంటా ఆ రోజు సంతోష్ రావు కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ ఈమె అందరు అడ్డుకున్నారు కదా. ఇప్పుడు వీళ్ళే అనుకుంటున్నారు, నువ్వు చేసినావు నార్కో టెస్ట్ పెట్టండి. ఎవరు ఏం చేసిరో పట్టుకొచ్చి కాలు చేతులు కట్టి నార్కో టెస్ట్ పెడితే ఎవడు ఏం చేసిండో అందరికి పెట్టాలి. చెప్తారు కదా, అందరికి పెడితే కేసీఆర్ సార్ని గిట్ట మంచిగా కూర్చోబెట్టి నార్కో టెస్ట్ పెట్టాలి. ఆయన గిట్ట ఆయన ఎందుకు అవినీతి చేసిండు అనేది చెప్తాడు. అంతే కదా. ఇప్పుడు చివరికి ఆమె పరిస్థితి ఏంది అంటే ఎటువైపు ఆమె వెళ్తుందని మీ అంచనా? పొలిటికల్ గా సక్సెస్ అవ్వలేదా? చెప్పలేం. పొలిటికల్గా ఎవరన్నా పార్టీతోటి ఇవాళ బీజేపీ కానీ ఇంకో పార్టీతోటి కనుక మిత్రపక్షంగా ఉండి కేసీఆర్ కాంగ్రెస్ లోకి వస్తుంది మంత్రి పదవి అని ఏదో అంటారు. కాంగ్రెస్ లో వస్తే మంత్రి పదవి ఇవ్వడానికి ఏం లేదు. కాంగ్రెస్ లో చాలా పెద్ద కార్యకర్తలు మరి ఎట్లా తీసుకుంటారండి కాంగ్రెస్ లో? కాంగ్రెస్ లో వీళ్ళ ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే ఆ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బర్లను దున్నపోతులను కొనుక్కున్నట్లు కాంగ్రెస్కి ఒకటి ఇది ఉంది కొంత. మీరు కూడా కొన్నారు కదా మొన్న, ఏది 10 మంది ఎవరో వచ్చారు కదా. 10 మంది మేము పిలిపిస్తే రాలే, వీళ్ళ లెక్క మేము చెప్పలే. అయ్యా ఇది రాదురా, ఇది మునిగిపోయే పడవా అని వచ్చారు. కానీ మేము వీళ్ళ లెక్క డబ్బులు ఇచ్చి ఇన్ని వేల కోట్లు, ఇన్ని 100 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు ఇయ్యలే కదా. ప్రజాస్వామ్యం ఉంది.
ఇప్పుడు మీరు ఏ పార్టీ అన్నా చూడండి, ప్రాంతీయ పార్టీల కుటుంబ సభ్యులు ఏం చెప్తే అదే నడుస్తుంది. అంతే అంతే. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది ఎవరు ఏం చెప్పినా నడుస్తుంది ఇక్కడ. సో ఇంకొక అంశం దీని తర్వాత, ఈ లంబాడీలని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని హైకోర్టులో పిటిషన్ కొట్టేస్తే సుప్రీంకోర్టులో కేసు వేసినట్టు ఎవరైనా తెల్లం వెంకట్రావు, ఈయన సోయం బాపురావు, ఇద్దరు ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు ఈ దానికి బీజం పోసింది ఎవరు? లంబాడా గోండని బీజం పోసింది ఎవరు? కేసీఆర్ గారు. గొడవలు, కొట్లాటలు. వీళ్ళు 10% అడుగుతున్నారు, రిజర్వేషన్ అడుగుతుండ్రు, లంబాడా ఎస్టీలకు కానే కాదు అని గోండోలకు పైసలు ఇచ్చి ఒక బహిరంగ సభ ఆ రోజు స్వయంబాబురావుకు పైసలు ఇచ్చి అక్కడ దాడి చేపించి ఎక్కడికెంచి ఛత్తీస్గఢ్కెంచి అటుకెంచి మొత్తం ట్రైబల్ని తీసుకొచ్చి 2 మనుషులు చచ్చిపోయారు. చనిపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు మూమెంట్ నడిపియండి, వీళ్ళని తీసేయాలని అని చెప్పారు. తర్వాత లంబాడాకు మళ్ళీ ఒక ప్రోగ్రాం చేసిన తర్వాత ఆ రోజు గిట్ట కోర్టు ఇక్కడ వేసినట్లే స్వయంబాబురావు అక్కడ వేసిండు సుప్రీంకోర్టులో. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి ఈయన ఆ రోజు నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్కి జవాబు ఇవ్వకుండా పక్కకు పెట్టుకుంటాం. స్వయంబాబురావు అప్పుడు బీజేపీలో ఉన్నాడు అనుకుంటా. లేదా బీజేపీలో ఉన్నాడు, కానీ స్వయంబాబురావు తోటి కేసు ఇప్పించి ఆయనకు డబ్బులు ఇప్పించి డబ్బులు ఈయననే ఇచ్చి ఆయనతోటి కేసు ఇప్పించింది. కేసీఆర్ గారు. కాంగ్రెస్ ఇప్పుడు మనకి ఎట్లయితే నోటీస్ ఇచ్చిందో మీ జవాబు చెప్పండి, మీరు మీ ఒపీనియన్ చెప్పండి అని తెలంగాణ గవర్నమెంట్కి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతుంది నోటీస్ ఇచ్చాం ఆ టైంలో గిట్ట ఇచ్చింది. ఆ దానికి జవాబు కనుక ఇచ్చేస్తే ఇది కాకపోతుండే. ఓకే, మేమేంటున్నాం, మాకెందుకు కలిపిరు? 1950లో తెలంగాణ ఎప్పుడైతే మద్రాసు రాష్ట్రం సపరేట్ అయినప్పుడు ఆంధ్రలో లంబాడీలని, అటు రాయలసీమలో సుగాలి అని అక్కడికి ఉంది. కానీ ఇది నైజాం స్టేట్, ఇది ఒక స్టేట్ అని తర్వాత 76లో కల్పించారు. నేను ముఖ్యమంత్రితో మాట్లాడిన 18 సెప్టెంబర్ 1976 20 తారీఖు గజెట్ వచ్చింది. ఆ గజెట్ గిట్ట నేను తీసుకురాలి మర్చిపోయినా. ఇప్పటికి 49 సంవత్సరాలు దాటి 50 సంవత్సరాలు అవుతుంది. పెద్ద ఎత్తున మనం ప్రోగ్రాం పెట్టుకోవాలి అన్నప్పుడు ఇగో ఇది వచ్చింది ఈ సమస్య. ఈ సమస్య వస్తే ఎవరు పార్లమెంట్ చేసిన చట్టం అది, కోట్ల గురించి మాట్లాడలేదు. ఇప్పుడు గతంలో అయినా రవీంద్ర నాయక్ వీళ్ళందరూ గట్టిగా బిల్లు కోసం ప్రయత్నం చేసినట్టున్నారు అప్పట్లో. అప్పుడు అంతకు ముందు వాగ్య నాయక్, మేఘనాథ్ చవాన్, దీప్లాల్ చవాన్, లాల్ సింగ్ వీళ్ళు చదువు రాకుండా కొట్లాడిర్రు. తర్వాత రవీంద్ర నాయక్ దాన్ని టేకప్ చేసి ఇందిరాగాంధీని ఒప్పించి కాసు బ్రహ్మానంద రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి ఉండే, అక్కడ హోమ్ మినిస్టర్ ఉండే, ఆయన బిల్ని ఇంట్రడ్యూస్ చేసి ఈ విధంగా చేసిన తర్వాత ఇది ఏరియా రిస్ట్రిక్షన్ తీసేసారు. ఒకే దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకటే రాష్ట్రం. ఆంధ్రలో ఏమో లంబాడి సుగాలీలని, రాయలసీమలో ఇది ఎందుకు ఉండదని 20 సంవత్సరాలు మాకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఏరియా వ్యత్యాసాన్ని తీసిర్రు. గజెట్లో ఉంది, పార్లమెంట్లో ఇది దాన్ని వాళ్ళు రెచ్చగొట్టి ఏదో మనం ఇది చేయాలనే ఉద్దేశంతో చేస్తారు. నేను 100కి 100% అంటున్నా. ముఖ్యమంత్రి గారు ఈ దాని మీద ప్రభుత్వం రాసిందా సుప్రీంకోర్టుకి? రాస్తుంది కదా 100% జరిగింది రాస్తుంది. ఎవరికి వాళ్ళకి కాంగ్రెస్ నేను నిన్న చెప్పినా కదా, మా పిసిసి ప్రెసిడెంట్కి చెప్పినా, మా మల్లురవి క్రమశిక్షణ సంఘానికి ఏదైతే పార్టీకి చైర్మన్ ఉన్నారో ఆయనకి చెప్పిన, తర్వాత ఎస్సీ ఎస్టీ అడ్వైజర్ ఉన్నారు షబీర్ అలీ గారు, వీరి మీద యాక్షన్ తీసుకోండి. 45 సీట్లలో లంబాడా వేసిన జాగాలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎక్కడైతే ఆదివాసీలు ఉన్నారో భద్రాచలం, తెల్లం వెంకట్రావు మా పార్టీ కాదు, ఇప్పుడు మా పార్టీలో వచ్చిండు, టీఆర్ఎస్లోకి ఎంచి గెలిచిండు. టీఆర్ఎస్ కానివ్వండి, మీకు ఆదిలాబాద్లో కానివ్వండి, బోధ్ కానివ్వండి, సిర్పూర్ కాగజ్ నగర్ కానివ్వండి, ఇవి అంతా టీఆర్ఎస్ బీజేపీ గెలిచారు. ఇవాళ కోడంగల్ కానీ, పరిగి కానీ, తాండూరు కానీ, మహబూబ్ నగర్ కానీ, షాద్ నగర్ కానీ, జడ్చర్ల కానీ, కల్వకుర్తి కానీ, నీకు అచ్చంపేట ఎస్సీ కానీ, తర్వాత నీకు దేవరకొండ కానీ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, వైరా, పాలేరు, మీకు ఏది మన మహబూబాబాద్, డోర్నాకల్, ఇవి అన్ని సీట్లలో ఇవాళ మేము 10% అండి. 10%ల కోయా, గోండు, చెంచు రకరకాలుగా 3% ఉన్నారు. మైదాన ప్రాంతంలో మేము
దాదాపు 6-7% ఉందాము. ఇలా మాకు ఎక్కడ రిజర్వేషన్ ఉంది? ఇలా అన్ని ఏజెన్సీలకే పోతున్నాయి కదా, మేమెంత కొట్లాడాలి మళ్ళా? అందు గురించే ఇవాళ ఎవరన్నా మాకేం కావాలనో అది అడుక్కుంటారు. ఏబిసిడి చేయండి, లేకుంటే రకరకాల ఇంతకుముందు మధుకృష్ణ మాదిగ మాలోళ్ళు మాదిగలకు జరిగిన సమస్య మాకు ఏబిసిడి కావాలన్నారు. కానీ ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడన్నా పెద్ద ఉద్యమాలు జరిగినాయి, మాకు ఇది కావాలని అడుగుతారు. కానీ వీళ్ళని తీసేయండి అని ఎవరన్నా అడుగుతారా? ఓకే, అట్లా అడిగి వాళ్ళు అమాయక గోండు కొయ్య చెంచు వాళ్ళని ఉసగొల్పి వాళ్ళు రాజకీయం ఇది చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ లంబాడా ఈజ్ ట్రైబల్. 1947 స్వతంత్రం రాకముందే బ్రిటిష్ వాళ్ళు క్రిమినల్ ట్రైబ్ అని వాళ్ళకి బిరుదు ఇది ఇచ్చారు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ రైట్, ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రాములు నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.